హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ పచ్చి బంగాళదుంపతో పచ్చడి తయారు చేసే విధానాన్ని 2 స్పూన్ల కారపొడి, 2 స్పూన్ల ఆవు పొడి, ఆవాల పొడి, 1 నిమ్మకాయ, 1 స్పూన్ ఉప్పు, హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఇంగువ, హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. నాలుగు ఎండుమిరపకాయలు, పోపు తిరగమూత వేసుకోవాలి. బంగాళదుంపని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్ని ఈ కారం, ఆవాల పొడి, ఉప్పు బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఆవాల పొడి బాగా కలుపుకోవాలి. కలిపితే ఇలా అవుతుంది. ఇందులో నిమ్మరసం పోసుకోవాలి. నిమ్మకాయ రసం బాగా కలుపుకోవాలి. ఇందాక వేయించి ఉంచుకున్న తాలింపుని దీంట్లో తిరగమూత వేసుకోవాలి. తాలింపుని తిరగమూత వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపిన దాన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టాలి. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. మీకు నచ్చిందా? ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదో అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పచ్చి బంగాళదుంప పచ్చడి చేసినప్పుడు ఉప్పు, కారాలన్నీ మాకు సరిపడా వేసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పచ్చడిని మనం చేసుకొని ఇన్స్టెంట్గా చేసుకొని 1 వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.